దేవుడు మనకిచ్చిన ఈ శ్రేష్టమైన కాలాన్ని బట్టి ఆయన వందనాలు చెల్లిస్తున్నాం. మీకు ప్రభునామన వందనాలు నేను చెల్లిస్తున్నాను. అలాగే ఇప్పుడు మీకు అందరికీ కూడా నేను తిరుమల ప్రభు దినమున వందనాలు చెల్లిస్తున్నాను. వాక్యానికి వెళ్తాము. ఆదికాండము 1వ అధ్యాయము 26 నుండి 31 వచనాలను మనము చదువుకున్నాము. ఇందులో మానవుని దేవుడు సృష్టించిన విధానాన్ని, ఆయన ఎందుకు మానవుని సృష్టించాడన్నది ఇక్కడ మనకు తెలుస్తున్నది. ప్రేమైన వాళ్ళ ప్రార్థించుకొని వాక్యాలను వెళ్తున్నాం. ప్రార్థించుకున్నాము. పరిశుద్ధుడు తండ్రి, నిత్యుడవు దేవ, సమాధానకర్త, స్తోత్రం 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 చెల్లిస్తున్నాం తండ్రి. గడిచిన కాలమంతట్లోనైనా మీరు మమ్మల్ని సజీవులుగా ఉంచి నాయన నీ భద్రమైన రెక్కల కింద కాచి కాపాడి తండ్రి. మీరు మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించి ఇచ్చిన ఈ మందిరావరణంలోనికి నైనా మేము చిన్న మందగా కూడుకొని మిమ్మల్ని కనపరుచుకొని మహింపరుచుకునే భాగ్యాన్ని మీరు మాకు ఇచ్చినందుకై వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి దేవా. నాయన వాక్య పరిచయం నిమిత్తం నన్ను నిలబెట్టేందుకై వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. నన్ను ఆయన మీరు వాడుకుంటున్నందుకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి దేవా. మీకు మహిమకరంగా నాయన వాక్య పరిచయంలో నన్ను నిలబెట్టి వినోదాన్ని బట్టి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి దేవా. నా నోటికి పూర్వగా ఉండి నన్ను నేర్పించండి. చెప్పబడి వాక్య భాగమునైనా మా అందరి హృదయ పాలకాల్లో లెక్కింపబడి ఆ ప్రకారం జీవించటకు సహాయం చేసి ప్రభుత్వమని మా ప్రభువును రక్షకుడు నజరుడైన యేసు క్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. చదవబడిన లేఖన భాగాల్లో గమనించినట్లయితే ప్రేమైన వారా, దేవాది దేవుడు మానవుని సృష్టించడానికి ఆయన పూనుకున్నప్పుడు ఎలా చేయాలి అని నిర్ణయం చేసుకున్నాడు. ఆయన స్వరూపమందు ఆయన పోలిక చొప్పున నరులను సృజించెను. ఆయన స్త్రీ గాను పురుషుని గాని వారిని సృజించెను. దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎట్లనగా, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోబరుచుకుని సముద్రం చేపలను ఆకాశ పక్షులను భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పాను. దేవుడు ఇదిగో భూమి మీద ఉన్న విత్తనములిచ్చు ప్రతి చెట్టును, విత్తనములిచ్చు ప్రతి వృక్షఫలము గల ప్రతి వృక్షమును మీకు ఇచ్చి ఉన్నాను. అవి మీకు ఆహారమవును. భూమి మీద నుండి జంతువులన్నిటినీ, ఆకాశ పక్షులకన్నిటికీ, భూమి మీద ప్రాకు సమస్త జీవులమును పచ్చని చెట్లనియు ఆహారమవునని పలికెను. ఆ ప్రకారం ఆయనను దేవుడు తాను చేసినది యావత్తును చూసినప్పుడు అది చాలా మంచిదిగా నుండెను. అస్తమయమును ఉదయమును కలుగగా 6వ దినమాయ. దేవుని స్తోత్రం కలుగునుగాక. 6వ దినాన్న మానవుని సృజించాడు. నేడు ప్రపంచవ్యాప్తంగా ఒకరోజు జరుపుకుంటున్నాడు. ఏమిటి ఎవరైనా తెలుసమ్మా మీకు? ప్రపంచవ్యాప్తంగా ఈరోజు ఒక దినాన్ని జరుపుకుంటున్నారు, ఇంజనీర్స్ డే అంట. దేవుడు ఈ దినాన నాకు ఈ వాక్యము ఎందుకు చెప్పమని ఆదేశించాడో నాకైతే తెలియదు. కానీ నిజంగా పరమ ఇంజనీర్ ఆయన. మానవుని సృజించిన విధానాన్ని చూస్తే తన పోలికలో తన స్వరూపమందు చెప్పుకున్నాడు. ఆయన పోలిక ఏమిటి, స్వరూపం ఏమిటి అనేది మనము ముందు దినాల్లో నేర్చుకుందాం. ఇక్కడైతే దేవుడు మనమును పుట్టించిన విధానం ఏమిటి, పుట్టించినందుకు మన జీవితంలో మన పరమార్థం ఏమిటి, మన జీవిత పరమార్థం ఏమిటి అనేది మనం ఈ దినాన నేర్చుకుందాం. నిజంగా ప్రియమైన వాళ్ళరా, దేవుడు ప్రతి జీవి మీద మనకు అధికారాన్ని ఇచ్చాడు. ఈ లోకంలో ఉన్న ప్రతి ఆకు మీద, చెట్టు మీద, పుట్ట మీద, ప్రతి గుట్ట మీద కూడా ప్రతి విషయంలో, అన్ని విషయాల్లో మనలో అధికారిగా ఆయన నియమించాడు. ఎంత గొప్ప శ్రేష్ఠత మానవ జన్మకు ఇచ్చాడు చూడండి. మాట్లాడగలిగిన శక్తి ఒక మనిషికి మాత్రమే ఉంది. ఆలోచన చేయగలిగిన శక్తి ఒక మనిషికి మాత్రమే ఉంది. ఏదైనా ఇతనికి ఒక సలహా ఇవ్వడానికి కానీ, ఒక సూచన చేయడానికి కానీ ఎక్కువగా మనిషికే ఉంది. ప్రియమైన వాళ్ళరా, ఇంత గొప్ప సృష్టి చేసిన ఆ దేవుణ్ణి, ఆయన సంకల్పాన్ని మనము చాలా తప్పుదోన ఆలోచన చేస్తూ మనము పాడు చేసుకుంటున్నాం. ఏదైతే దేవుడు నిర్ణయించినాడో దాని విరుద్ధంగా మనం చేస్తూ వెళుతూ ఇప్పుడు ప్రపంచ నాశనానికి మనమే వారిని కట్టుకుంటున్నాం, పునాదులు వేసుకుంటున్నాం. ప్రియమైన వాళ్ళరా, చాలా మటుకు ఈ లోకంలో ఎన్నో ఫ్యాక్టరీలు ఉంటాయి. ఆ ఫ్యాక్టరీల వల్ల ఓజోన్ కూడా నశిస్తోంది.
ఓజోన్ పొర నశించడం వల్ల సూర్యశక్తి డైరెక్ట్గా భూమి మీద పడి మనుషుల్ని నాశనము చేస్తుంది. ఈ సృష్టిలో ఆయన ఏ గొప్పతనం అనేది మనం ముందు దినాల్లో నేర్చుకున్నాము. కనుక మొదటిగా చూసినట్లయితే ప్రియమైన వాళ్ళ ఆదికాండము 2వ అధ్యాయం 5 నుండి 8 వచనాలను ఒక మార్గం గమనించినట్లయితే ప్రియమైన వాళ్ళారా, అది వరకు పొలమందలి ఏ పొదయు భూమి మీద ఉండలేదు, పొలమందలి ఏ చెట్టును మొలవలేదు. ఏలయనగా దేవుడైన యెహోవా భూమి మీద వాన కురిపించలేదు, నేలను సేతపరచుటకు నరుడు లేడు. అప్పుడు వ్యవసాయమే లేదు, మనకు కలుపు తీయాలన్న శ్రమ లేదు, ఇంకొక విత్తనము నాటాలి, నాటిన విత్తనాన్ని ఎరువు పెట్టాలి, ఇంకొకటి చేయాలన్నా శ్రమే లేదు. కానీ ఆయన ఏదో తోటకు నిర్ణయించుకునేదానికి ముందుగానే నరుణ్ణి నిర్ణయం చేసుకున్నాడు ప్రియమైన వాళ్ళరా. అలాగే గమనించినట్లయితే నరుణ్ణి చేసే విధం ఏమిటంటే, ఆయన ఆవిరి భూమి నుండి లేచి నేల అంతటినీ తడిపెను. దేవుడైన యెహోవా నేల మంటితో నరుని నిర్మించి వారి నాసికారంగంలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయన ఏదోని తోటలో ఆ నరుణ్ణి ఉంచాడు ప్రియమైన వాళ్ళరా. మనమందరము నేల మంటి నుండి తీయబడ్డాం. ఎలా గమనించవచ్చునంటే, గాలి దూరని ప్రదేశంలో మనము లోపల ఉండి తలుపు వేసుకుంటే మళ్ళీ మనము ఒంటి మీదకి మట్టి చేరుతుంది. ఈ మట్టి ఎక్కడి నుంచి వస్తుందో ఎన్నడైనా మనం ఆలోచన చేసామా? మనం పని చేసినా చేయకపోయినా శ్రమ పడినప్పుడు చెమట కారుతుంది. చెమట కారినప్పుడు మనకు శరీరంలో మనం స్నానం చేసేటప్పుడు మట్టి పోతుంది. గమనించారా ప్రియమైన వాళ్ళారా? దేవుడు మనల్ని నేల మట్టి నుంచి సృష్టించాడు. నేల మట్టిలో ఉన్న ప్రతి మూలకాలు, ప్రతి ఒక్క రసాయనిక క్రియకు సంబంధించి అన్ని వస్తువులు కూడా ఏమైతే భూమిలో ఉన్నాయో అవన్నీ కూడా మానవుల్లో ఉన్నాయి. ఇది దేవుని యొక్క గొప్ప సృష్టి ప్రియమైన వారా. ఎంత గొప్ప శ్రేష్టతలు మనకు దేవాదేవుడు ఇచ్చాడనంటే ఒక్కసారి గమనిద్దాం ప్రియమైన వారా. ఇదే ఆదికాండము, క్షమించండి, కీర్తనలు 8వ అధ్యాయము 4 నుండి 8 వచనాలు చదువుకున్నాము. మన శ్రేష్టత ఎంత గొప్పదో. నీవు మనుషులను జ్ఞాపకం చేసుకున్నటకు వాడు ఏ పాటి వాడు. చదవడం. నీవు నరపుత్రిని దర్శించుటకు వాడే పాటి వాడు. దేవుని కంటే వాడిని కొంచెం తక్కువ వాడిగా చేసి ఉన్నావు. మహిమా ప్రభావములతో వానికి బీజము ధరింపజేసి ఉన్నావు. నీ చేతి పనుల మీద వానికి అధికారం ఇచ్చి ఉన్నావు. గొర్రెలన్నింటినీ, ఎడ్లన్నింటినీ, అడవి మృగములను, ఆకాశ పక్షులను, సముద్ర మత్స్యములను, సముద్ర మార్గములలో సంచరించు వాటినన్నిటినీ వారి పాదముల కింద నీవు ఉంచి ఉన్నావు. దేవుని స్తోత్రం కలుగును గాక. చాలా ఇక్కడ మనం గమనించినట్లయితే ఎంత గొప్ప శక్తి మానవునికి ఇచ్చాడు చూడండి ప్రియమైన వాళ్ళారా. మనం పాము చూస్తే భయపడతాం, కానీ మనమును చూసి పాము భయపడుతుంది. అలాగే చాలా జంతువులు, క్రూర జంతువులని మనం పిలువబడుతున్న క్రూర పులి, సింహము అలాంటి జంతువులు కూడా మనమని చూసి దూరంగా పారిపోతాయి. వాటిని లోపరుచుకునే శక్తి మనకు దేవుడు ఇచ్చాడు. మనం గమనించినట్లయితే ప్రియమైన వాళ్ళారా, ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనంలో చూసినట్లయితే మనము పాపములో పడిపోయాము. ఎప్పుడైతే దేవుడు చెప్పిన ఆ ఫలాన్ని తిన్నారో, తిని పాపంలో పడిపోయి మన రక్షణార్థమైన ఒక క్రియను అక్కడ మనం గమనిస్తాం ప్రియమైన వాళ్ళారా. దేవుడే మన వరకు ఒక క్రియ జరిగించడానికి సంసిద్ధుడయ్యి పామును శపించేటప్పుడు జరిగిన మాటలు గమనించండి ప్రియమైన వాళ్ళారా. మరియు నీకును స్త్రీకిని, నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలగజేసేదను. అది నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మడమ మీద కొట్టుదవని చెప్పాను. ఇక్కడ యేసు ప్రభువు మానవ శరీరధారిగా ఈ లోకానికి రావడానికి ఇక్కడ నాంది పలికింది ప్రియమైన వాళ్ళ. ఎప్పుడైతే సాతాను జయించడానికి తనకంటే శక్తివంతుడు హీనుడైన నరుని సృష్టించి ఆ నరుని ద్వారా సాతాను జయించడానికి దేవుడు ఇక్కడ ఒక
మాటను ప్రవచనాన్ని పలికాడు ప్రియమైన వాళ్ళ. అలాగే గమనించినట్లయితే ఆ యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి నీ కొరకు నా కొరకు నిన్ను రక్షించడానికి నన్ను రక్షించడానికి మానవ శరీరంలో వచ్చి సాతానుని జయించి మరణాన్ని జయించి ప్రియమైన వాళ్ళ తిరిగి లేచి ఆ పునరుద్ధాన శక్తిని నీకు నాకు దయచేశాడు ప్రియమైన వాళ్ళ. అంత శ్రేష్టమైన మానవ పుట్టుక మనకు దేవాదేవుడు ఇచ్చాడు. అయితే ఇంత శ్రేష్టమైన పుట్టుకను మనము గమనించినట్లయితే దేవుడితో ఉండేవారు. మనము ఏదోని తోటలో ఎవరితో ఉండేవారు అంటే దేవుడితో ఉండేవారు. అయితే ఏం చేసుకున్నాము మనము అంటే పాపము చేసి దేవుడి నుండి దూరంగా వెళ్ళాము. మరణం అంటే ఎడబాటు అని అర్థం ప్రియమైన వాళ్ళ. మరణం అనే మాటకు ఎడబాటు అని అర్థం. దేవుడి నుండి ఎడబాటు అయిపోయి మానవుడు మరణించినట్లుగా దేవుని వాక్యము సెలవిస్తుంది ప్రియమైన వాళ్ళ. అలాగే గమనించినట్లయితే మనము అక్కడ ఉన్న నిత్య జీవాన్ని కోల్పోయాము. ఆయన మనకి ఎప్పుడైతే నిత్య జీవాన్ని ఇచ్చాడో ఆ నిత్య జీవాన్ని మనము ఆ పండు తిని ఎప్పుడైతే దేవుడు ఇచ్చిన ఆజ్ఞను మీరి ఆ పండు తిని మనము నిత్య జీవాన్ని కోల్పోయి భూమి మీద నిలబడ్డాం ప్రియమైన వాళ్ళ. అలాగే మనం గమనించినట్లయితే ఈ భూమి మీద మానవుడి పుట్టుకకు ఒక పరమార్థం ఉందని, ఈ భూమి మీద ఉండాలని, తిరిగి ఆయన తన దగ్గరికి ఈ మానవుడు రావాలని ఆయన దేవుని కోరిక సంకల్పమయ్యేటువంటి ప్రియమైన వాళ్ళ. అయితే మానవుడికి ఈ రెండు ఆలోచన చేసినట్లయితే ఆయన ప్రేమను బట్టి 3 విషయాలు మనము ఆలోచన చేయవలసిగా ఉంది. 3 విషయాలు ఏమిటంటే ప్రియమైన వాళ్ళ, నేను ఎక్కడ నుండి వచ్చాను. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మీ ఇంటి దగ్గర నుంచి వచ్చారు. అంతకుముందు ఎక్కడున్నారు? తల్లి గర్భంలో నుంచి వచ్చామంటారు. అంతకుముందు ఎక్కడున్నారు? ఎక్కడమ్మా? మట్టిలో ఉండారు. మట్టి నుండి వచ్చిన మీరు ఇక్కడ శ్రేష్టమైన జీవనాన్ని చేస్తున్నారు ప్రియమైన వాళ్ళని. మట్టి నుంచి వచ్చిన మనకు ఆయన తిరిగి తన దగ్గరికి రావాలని కోరుకుంటున్నాడు. అలాగే మొదటి ప్రశ్న, మనం మట్టి నుంచి వచ్చాము. రెండవ ప్రశ్న మనలో ఉండవలసినది ఏమిటంటే ప్రియమైన వాళ్ళగా, నేను ఇక్కడ ఎందుకున్నాను? ఇక్కడంతా మీరంతా ఎందుకున్నారు చెప్పండి. దేవుణ్ణి స్తుతించడానికి. అదే కారణమా? ఎప్పుడు 24 గంటలు దేవుణ్ణి మనం స్తుతించగలుగుతున్నామా? ఎవరిమైనా ఉదయం లేస్తూనే రాత్రి పడుకునేంత వరకు కూడా ఏ కార్యక్రమం చేస్తున్నా దేవుని స్తుతిస్తున్నామా? ఆలోచన చేయండి ప్రియమైన వాళ్ళని. అదొక కారణమే కావచ్చు, కానీ నీవు ఈ లోకంలో ఉండడానికి చాలా కారణాలు ఉన్నాయి. కానీ వాటిని ఏమిటో మనము గమనిద్దాం. 3వ ప్రశ్న ఏమిటంటే ప్రియమైన వాళ్ళ, మరణించిన తర్వాత తిరిగి నీవు ఎక్కడికి వెళ్తావు? ఎన్నడైనా మనము ఆలోచన చేశారా ఎవరైనా? మనం ఈ లోకానికి వచ్చాము, భూమి మీద పుట్టాము, తల్లిదండ్రులు పుట్టాము, పెరిగాము, ఎన్నెన్నో కార్యక్రమాలు చేశాము, ఎంతెంతో సంపాదించాము, ఎంతెంతో కూడబెట్టాము. మన పిల్లలకు పెళ్ళిళ్ళు పేరంటాలు చేసాము, వారి పిల్లలకు కూడా పెళ్ళిళ్ళు పేరంటాలు చేశాము. కానీ మనము చనిపోతే ఎక్కడికి వెళ్తామని ఎన్నడైనా మనము ఆలోచన చేసామా ప్రియమైన వాళ్ళ? ఎవరు చేయరు. ఎందుకనంటే ఆ సమయానికి మాత్రమే మనం చచ్చిపోతామన్న సంగతి తెలుసు. కానీ తిరిగి ఎక్కడికి వెళ్తామని ఎవరైనా చెప్పగలరా? ఎక్కడికి వెళ్తామమ్మా? పరలోకానికి గ్యారెంటీ వెళ్తావా? ఆలోచన చేసుకొని చెప్పాలి. పరలోకానికి వెళ్ళాలంటే మనకు ముఖ్యమైనది ఒకటి కావాలి. ఏమిటండి? రక్షణ. మరో జన్మ ఉందా? కొత్త జన్మ ఎత్తవా? నీ ప్రవర్తన నువ్వు మార్చుకోవా? ఎదుటి వారితో ప్రేమగా నీ ఉండవా? అలాంటి ప్రేమలో ఏం కనపరచము, కానీ పరలోకం మాత్రం మనకు కావాలి. పరలోకం అంటే అది ఏదో ఒక ఇక్కడి నుంచి మనం ఒంగోలు వెళ్ళడమో, చెన్నై వెళ్ళడమో, లేకపోతే కలకత్తా, బాంబే వెళ్ళడమో అంత సులువుగా ఉంటుంది పరలోకం అంటే. ఇప్పుడే బాగాడు కదా పరలోక పట్టణం గురించి. ఆరాధన 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 అన్నాడు. అంత శ్రేష్టమైన పట్టణానికి నువ్వు అంత సులువుగా వెళ్ళిపోగలవా? ఒక ఆఫీసులో మనకు వెళ్ళాలి అని అంటే అక్కడ ఉన్న అధికారి పర్మిషన్ కావాలి కదా. పర్మిషన్ కావాలంటే నువ్వు ఎవరు ఏమని ఒక స్లిప్ రాసి పంపించాలా వద్దా? పంపించిన మనకు ఆయన పర్మిషన్ ఇస్తాడో లేదో కూడా తెలియదు. కానీ మనం ఇక్కడే ఉంటాము. కానీ మనము గ్యారెంటీగా మనల్ని పిలుస్తాడని చెప్పడానికి మనం ఆయనకు తెలిసి ఉండాలి.
నువ్వు తెలుసా దేవునికి? ఏమ్మా తెలుసా? అది నీ నమ్మకం. ఆయన నిజంగా పరలోకానికి నీవు వెళ్ళినప్పుడు, నేను పాటలు పాడేదాన్ని, లేదా బాగా వాక్యం వినేదాన్ని, ఎన్నెన్నో చేసేదాన్ని, దేవా నీ సంఘంలో చాలా సేవ చేశాను, వంటలు వండాను, ఎంతో మందిని ఆదరించాను ప్రభు అంటే, అమ్మా నువ్వు నాకు తెలియదు అని అంటాడు. కారణం మనలో చాలా లోపాలు ఉంటాయి. వాటన్నింటినీ కూడా సరి చేసుకోగలిగిన శక్తి సామర్థ్యాలు దేవుడు నీకు ఇచ్చినా నువ్వు వాటిని గమనించవు. ప్రియమైన వాళ్ళ మనం వాక్యం నుంచి తప్పుదో అనుకుంటున్నాం. అయితే మనకు ఈ 3 అంశాల్లో ఈ 3 ప్రశ్నలు మనం చాలా జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకోవాలి. మొదటి ప్రశ్న ఏమిటి? నీవు ఎక్కడి నుంచి వచ్చావు? మట్టి నుంచి వచ్చావు. మట్టి నుంచి వచ్చిన నీకు ప్రియమైన వాళ్ళరా ఒకసారి గమనించండి. ఆదికాండము 2వ అధ్యాయం 7వ వచనంలోనే ఆ మాట ఉంటుంది. మనం ఇప్పుడే చదువుకున్నాం. నేల నుండి మట్టిని ఆవిరితో కలిసి చేశాడు. ప్రియమైన వాళ్ళరా మన శరీరంలో 70% నీరే ఉంటుంది. అలాగే గమనించినట్లయితే ప్రసంగి 3వ అధ్యాయము 20వ వచనాన్ని చదవం. ప్రసంగి సమస్తము ఒక స్థలమునకే పోవును, సమస్తము మట్టిలో నుండి పుట్టెను, సమస్తము మట్టికే తిరిగిపోవును. మనమంతా ఇక్కడ మనమంతా కూడా మట్టి నుండి తీయబడిన మనము మట్టిలోనికే తిరిగి చేస్తాం. మనల్ని విడిచిపెట్టడమో కాల్చడమో ఏమి చేసినా మనం బూడిదైనా కూడా మట్టిలో కలిసిపోతుంది. ప్రియమైన వాళ్ళ అందుకే మన్నైన మనం మనలోనే కలిసిపోతామని ఇక్కడ దేవుని వాక్యము సెలవుస్తుంది. ఇంకొక శ్రేష్టమైన మాటను దేవాదేవుడు మనకు తెలియజేస్తున్నాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 47-48 వచనాలు చదువు. మొదటి మనుష్యుడు భూ సంబంధి అయి మట్టి నుండి పుట్టినవాడు, రెండవ మనుష్యుడు పరలోకం నుండి వచ్చినవాడు. మట్టి నుండి పుట్టినవాడే ఎటువంటి వాడు? మట్టి నుండి పుట్టినవాడు అట్టివాడే. పరలోక సంబంధి ఎట్టివాడు? పరలోక సంబంధులను అట్టివారే. దేవుని స్తోత్రం కలుగును కాక. ఇక్కడ మనం గమనించినట్లయితే ప్రియమైన వాళ్ళరా మనము మట్టి నుండి పుట్టిన మనము మట్టి మనుషులమే. కానీ పరలోకం నుండి వచ్చిన వ్యక్తి, పరలోకం నుండి వచ్చిన మనుష్యుడు మనలో రక్షించగలిగిన సామర్థ్యం కలివాడు, రక్షించి నేను తిరిగి పరలోకానికి చేర్చగలిగిన శక్తి సామర్థ్యాలు కలిగిన మనిషిగా ఉంటున్నాడు. దేవుడు ఆ మనిషికి గొప్ప శక్తిని ఇచ్చి నిన్ను నన్ను రక్షించడానికి ఆ రక్తాన్ని ఇక్కడ కాచినట్లుగా మనము లేఖనాలు చూస్తున్నాం. ప్రియమైన వాళ్ళ ఇంకొక శ్రేష్టమైన మాటను మనం చూస్తాం. కీర్తనలు 90వ సంకీర్తన 3వ వచనం చదువు. 90వ సంకీర్తన 3వ వచనం. నీవు మనుషులను మట్టికి మార్చుతున్నావు, నరులారా తిరిగి రండని నీవు సెలవిస్తున్నావు. దేవుని స్తోత్రం కలుగును గాక. ప్రియమైన వాళ్ళారా ఎప్పుడైతే మనము తప్పిదం చేసి మన ఆది మానవుడైన ఆదాము తప్పిదం చేసి భూలోకంలో ఉంటున్నాడో తిరిగి ఆయన సన్నిధానానికి రావాలని ఆయన చేతులు ఎప్పుడు నీ కొరకు నా కొరకు చాచి ఉన్నాడు. ప్రియమైన వాళ్ళ తిరిగి రండని ఆయన మనల్ని కోరుకుంటున్నాడు. తిరిగి నిత్య జీవంలో నాతో పాటు ఉండడానికి మీరు సిద్ధంగా రండి అని చెప్పి ఆయన కోరుకుంటున్నారు. మంచి మనుషులమైన మనమల్ని కూడా ఆయన ఎంతో శ్రేష్టమైన తన పరలోకానికి రావాలని ఆయన కోరుకుంటున్నాడు. ప్రియమైన వారు మరి నీ సంగతి నా సంగతి ఏమిటి? నిజంగా పరలోకానికి చేరినట్టు తండ్రి గారు కోరుకున్నట్టు పరలోకానికి చేరడానికి అందరం సిద్ధులుగా ఉన్నామా, సంసిద్ధులుగా ఉన్నామా? మన ప్రవర్తనను, మనలోని ఆలోచనలు, మన బుద్ధిని అన్నిటినీ సరిచేసుకుంటూ పరలోకం చేరడానికి సిద్ధంగా ఉన్నామా అనేది ఆలోచన చేయండి. దేవుడైతే నిన్ను పిలుస్తున్నాడు. తన అధికారపూర్వకమైన ఆయన పరలోక పట్టణానికి నిన్ను నన్ను తిరిగి రండని పిలుస్తున్నాడు. మరి నీవు నేను వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నామో లేదో మీకు మీరే ఆలోచన చేసుకోవాల్సిందిగా మనం చేస్తున్నాను. ప్రియమైన వాళ్ళ అలాగే మనం గమనించినట్లయితే రెండవ విషయం
నేను ఇక్కడ ఎందుకు ఉన్నానన్న ప్రశ్న మనలో ఉండాలి. ఎందుకున్నాం మనం? పుట్టాము, పెరిగాము, చనిపోతాము. ఈ మధ్యకాలంలో పుట్టి మరణం చెందే మధ్యకాలంలో మనం ఏమిటి, మనం ఎందుకు ఈ లోకంలో ఉన్నాం? ప్రేమైన వాళ్ళ దేవుడి చిత్తాన్ని నెరవేర్చడానికి. దేవుడి చిత్తం ఏమిటి చెప్పండి? దేవుని చిత్తము ఏమిటి? దేవుని చిత్తం నెరవేర్చడానికే ఉన్నాము. వాస్తవం ఆయన మాట వినడానికి. ఏం చెప్పాడు ఆయన మాట? సృష్టికి వెళ్ళి సువార్తను సృష్టికి సువార్తను చాటమన్నాడు. సువార్త చాటితేనే సరిపోతుందా? ఆలోచన చేయండి అమ్మా. మనము ఈ లోకంలో ఉన్నాము అని అంటే ప్రియమైన వాళ్ళ దేవుడిచ్చిన ఆయుష్ కాలాన్ని పూర్తిగా నెరవేర్చడం వరకే ఉన్నాం. ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికే ఉన్నాం. అయితే దేవుడు ఏం చెప్తున్నాడో, పరిచిత లేఖనాలు ఏం చెప్తున్నాయో ఒక్కసారి చూద్దాం. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 29వ వచనాన్ని ఒక్కసారి చూడండి. ప్రియమైన వాళ్ళ మనం ఈ లోకంలో ఎందుకున్నాం? ఇది ఒకటి మాత్రము నేను కనుగొంటిని, ఏమనగా దేవుడు నరులను యథార్థవంతులనుగా పుట్టించెను గాని వారు వివిధమైన తంత్రములు కల్పించుకొని ఉన్నారు. చూడండి అమ్మా, ఇక్కడ మనం గమనించినట్లయితే మనిషి పుట్టిన తర్వాత పెరుగుతున్నాడు అని అంటే ఎన్నెన్నో ఆలోచనలు చేస్తాడు. యథార్థవంతులుగా పుట్టించిన మనకు ఏదేదో తంత్రాలు, వివిధమైన తంత్రాలు చేస్తూ ఉంటాం. మనకు ఒక విషయంలో మేలు జరగాలి అంటే ఎదుటి వారికి అన్యాయం చేయడానికైనా కూడా మనము సిద్ధపడతాం. నిజంగా సిద్ధపడతాం కదా. నేను ఆయనకు ప్రశ్న అడిగాను, అయ్యా ఒక ఆఫీసులకు వెళ్ళి నీకు రేషన్ కార్డు కావాలి అని అంటే నీవు లంచం ఇస్తావా ఇవ్వమా అని అడిగాను. మీరైతే ఏం చెప్తారు చెప్పండి అమ్మా. ఏదో ఒక సమయానికి వాళ్ళు ఆఫీస్ వాళ్ళు రేషన్ కార్డు మనకు ఇచ్చే తీరాలి. కాకపోతే 1 సంవత్సరం కావచ్చు, 2 సంవత్సరాలు కావచ్చు, 3 ఏళ్ళు కావచ్చు, 10 ఏళ్ళైనా కావచ్చు, కానీ వాటి కొరకు నువ్వు ఎదురు చూడలో నీవు యథార్థవంతులుగా ఉంటావు. అయితే ఎప్పుడైతే నీవు లంచం ఇస్తావో ఆ లంచం ఇచ్చడం ద్వారా అతన్ని నీవు తప్పుదోవ నడిపిస్తున్నావు, నీవు తప్పుదోవ. అందువల్ల ఏమవుతుంది? నీవు నానా విధమైన తంత్రాలు చేసి నేను నాకు ఎప్పుడో 10 ఏళ్ళకు 5 ఏళ్ళకు రావాల్సిన రేషన్ కార్డు ఇప్పుడే రావాలి అన్న ఆలోచన చేసి తొందరగా సంపాదించుకోవడానికి ఇంకొకతన్ని చెడు మార్గంలో నడుపుతున్నావు. ప్రియమైన వాళ్ళ నిజంగా ఒక ఉద్యోగస్తుడు లంచం తీసుకునే పరిస్థితిని మనమే కల్పిస్తున్నాం. అందుకే నానా విధమైన తంత్రాలతో మనము ఉంటున్నాం. మనం నేరు కొరకు ఏదైనా చేయడానికి సిద్ధపడతాం. మనకు ఒక కుటుంబంలో తల్లిదండ్రుల ఆస్తిపాస్తులు మనకు రావాలని అంటే మనం ఎన్నో రకాలుగా వారిని హింసించడము, లేక ఏదైనా వారిని చిట్టుమాటలు మాట్లాడటము, నలుగురిలో నానా రకాలుగా నా తల్లిదండ్రులు నాకేమీ చేయలేదు, నా తల్లిదండ్రులు నాకేమి ఇవ్వలేదు అని రకరకాలుగా దుష్ప్రచారం చేసే బిడ్డలు కూడా నేటి దినాల్లో ఉన్నారు. ప్రియమైన వాళ్ళ అయితే తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తిని వారు ఎత్తుకొని పోతారా? ఎక్కడికి వారు తీసుకెళ్ళరు. మనం చదువుకున్నట్టు మట్టిలోనే కలిసిపోతుంది, కానీ ఆయన సంపాదించిన ఆస్తిపాస్తులన్నీ కూడా ఇక్కడే వదిలేసి పోతారు. అది ఆయన కలిగిన బిడ్డలు వారు తీసుకుంటారు అంతే తప్ప. కాకపోతే ఈ రకంగా ఏం కావాలి? వారు బ్రతికుండగానే వీరికి ఆస్తిపాస్తులు కావాలి. ఈ రకంగా వారు నానా రకాల తంత్రాలతో వారు నాశనం చేసుకుంటున్నారు. యథార్థంగా ఎవ్వరు కూడా భూమి మీద జీవించడం లేదని చెప్పాలి. ప్రియమైన వాళ్ళ నిజంగా మనం ఒక చిన్న తప్పు చేసినప్పుడు నేను తప్పు చేశాను అని గ్యారెంటీగా ఖచ్చితంగా ఎదుటి వ్యక్తికి చెప్పగలమా? చెప్పలేము. కారణం యథార్థతలో
దేవుడు మనమందరూ కూడా చిన్నప్పటి నుంచి కూడా యథార్థవంతులుగానే పుట్టించారు. కానీ మనం ఏం చేస్తున్నాం? నానా విధమైన తంత్రాలతో వింతగా ప్రవర్తిస్తూ లేనిపోని ఆలోచనలతో దేవుడిని దూరపరుచుకుంటున్నాం. మేము ఈ మధ్య కడపకి వెళ్ళాం మా కుమారుని దగ్గరికి. పెద్ద పాప ఆమె స్కూల్కి వెళ్ళిపోతుంది. చిన్న పాప ఉంది. ఆమె ఏదైనా చిన్న తప్పిదం చేసినప్పుడు ఏమా ఈ పని చేసేవారంటే అది అక్క చేసిందని చెప్పేస్తుంది. చూడండి, చిన్న బిడ్డలకి ఈ విధమైన ఆలోచన ఉంటే పెద్దలైన మనకి ఇంకా పెద్ద పెద్ద ఆలోచనలు ఉంటాయి. ప్రేమైన వాళ్ళ నిజంగా ఒక చిన్న బిడ్డ ఏం చేస్తుందంటే తను చేసిన తప్పిదనాన్ని ఎదుటి వ్యక్తుల మీద వేస్తుంది. ఆది నుంచి కూడా అది మనకు అదే ఉంది. ఎప్పుడైతే పరుగు తిన్న హవ్వ అది ఏమని చెప్పింది? సర్పము నన్ను మోసపుచ్చిందని చెప్పింది. అలాగే ఆయన ఆదామును అడిగినప్పుడు ఆదాము ఏం చెప్పాడు? అది నువ్వు నాకు ఇచ్చిన స్త్రీ ఆ తప్పిదం చేయడానికి అవకాశము కల్పించింది అని చెప్తారు ప్రేమైన వారు. ఇలాగా మనుషులమైన మనము నానా విధమైన తంత్రాలతో యథార్థతను కోల్పోతున్నాం. కానీ ఇక్కడ నిజమైన దేవుడు సంకల్పము, దేవుని కోరికను నెరవేర్చలేక మనం ఈ లోకంలో ఎందుకున్నామో తెలుసుకోలేక ఉంటున్నాం ప్రేమైన వాళ్ళ. అలాగే మనం గమనించినట్లయితే ప్రేమైన వాళ్ళ 1 కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 31వ వచనాన్ని చదువుకుందాము ప్రేమైన వాళ్ళ. కాబట్టి మీరు భోజనం చేసినను పానము చేసినను మీరేమి చేసినను సమస్తమును దేవునికి మహిమ కొరకు చేయుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రేమైన వాళ్ళరా, మనము భోజనం చేస్తున్నా, పానం చేస్తున్నా, ఏ విధమైన క్రియ మనం చేస్తున్నా దేవునికి మహిమపరిచేదిగా ఆ పని ఉండాలన్నది దేవునికి కోరిక ఉంది. నీ గల ఆయనకు గొప్ప కోరిక ఏమిటి అంటే నువ్వు ఏం చేసినా ఆయనకు మహికరంగా ఉండాలి. ప్రేమైన వాళ్ళ ఆలోచన చేయండి. మనం ఎలాంటి బ్రతుకు ఈ లోకంలో బ్రతుకుతున్నామో, మనం ఈ లోకంలో ఉన్నందుకు దేవుని ఎలాగా మహింపరుస్తున్నామో గమనించవలసిందిగా మనం చేస్తున్నాం ప్రేమైన వాళ్ళ. అలాగే మనం గమనించినట్లయితే కీర్తనలు 100వ సంకీర్తన 3వ వచనాన్ని చూసినట్లయితే చాలా శ్రేష్టమైన మాటను మనకి ఇక్కడ, యెహోవాయే దేవుడని తెలుసుకునుడి, ఆయనే మనలను పుట్టించెను, మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. దేవుని స్తోత్రం కలుగుగాక. ప్రియమైన వాళ్ళారా, మనము ఈ లోకంలో ఉన్నామనంటే మనకు ఒక కాపరి ఉన్నాడు. ఆయన దేవాది దేవుడు. మనము ఒక గొర్రెలుగా ఉన్నాము, ఆయన ప్రజలుగా ఉన్నాము. విశ్వాసులమైన మనమందరం కూడా ఆయన ప్రజలుగా ఉన్నాము. ఆయనే మనల్ని సృష్టించాడు ఈ లోకంలో అని మనము తెలుసుకుని మనకు ఒక కాపరి ఉన్నాడని, ఆ ప్రకారం మనం జీవించాలని దేవుడు లేఖనాల్లో మనకు తెలియజేస్తున్నాడు. అలాగే ఇంకొక వచనాన్ని చూద్దాం ప్రియమైన వాళ్ళారా. లాగా మనం గమనించినట్లయితే ఇక్కడ దేవాదేవుడు తెలియజేసినట్టు ఈ లోకంలో మనము ఆయన పిల్లలుగా ఉండాలి, ఆయన ప్రజలుగా ఉండాలన్నది లేఖన భాగాలు తెలియజేస్తున్నారు. అలాగే 3వ ప్రశ్న ఏమిటి అంటే తిరిగి మనము ఎక్కడికి వెళతాము? గమనించండి ప్రియమైన వాళ్ళరా. లూకా సువార్త 16వ అధ్యాయం 27 నుండి 31 వచనాలు చదువుకున్నాము. అప్పుడు అతడు, తండ్రి, అలాగైతే నా 5 సహోదరులు ఉన్నారు, వారు ఈ వేదనకరమైన స్థలములకు రాకుండా వారికి సాక్ష్యం ఇచ్చుటకై నా
తండ్రి ఇంటికి వారిని పంపవలెనని నిన్ను వేడుకొంటున్నాను నేను. అందుకు అబ్రహాము వారి యొద్ద మోషేయు ప్రవక్తలను ఉన్నారు, వారి మాటలు వినవలనని అతడితో చెప్పగా, అతడి తండ్రి అయిన అబ్రహామా అలాగూ అనవద్దు, మృతులలో నుండి ఒకడు వారి యొద్దకు వెళ్ళిన వారు మానవులు పొందుదని చెప్పాను. అందుకతడు మోషేయు ప్రవక్తలను చెప్పిన మాటలు వారు వినని ఎడల మృతులలో ఒకడు లేచినను వారు నమ్మనని అతనితో చెప్పాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ ప్రియమైన వారరా, దరిద్రుడు అయిన లాజరు మరియు ధనవంతుడైన ఒక వ్యక్తిని లూకాసు వార్త 16వ అధ్యాయంలో చూస్తాం. అక్కడ 2 సరైన స్థానాలు ఉన్నాయి. ఒకటి పరలోకము, ఇంకొకటి నరకము. పాతాళంలోకి తోయబడ్డ ధనవంతుడు ఏమంటున్నాడంటే, ఆయనకు 5 మంది సహోదరులు ఉన్నారంట. వారందరూ కూడా ఇక్కడ నరకములో పడి వేదన పడకుండా వారు సుఖంగా తిరిగి అబ్రహామును చేరుకోవడానికి కావలసిన ప్రవక్తల యొక్క వచనాలను చెప్పడానికి ఎవరినో ఒకరిని ఇక్కడ నుండి అక్కడికి తన తండ్రి ఇంటికి పంపమన్నాడు. ఎందుకు? తన సహోదరులందరూ కూడా అక్కడ ఆ వేదనకరమైన చోటికి రాకుండా ఉండడానికి ఆయన కోరుకున్నాడు. అయితే ప్రియమైన వాళ్ళ ఆ ధనవంతుడు ఏం చేశాడు మొదటగానంటే, తిన్నాడు, తాగాడు, సుఖించాడు. తన ఎడల బీదలకు కూడా ఉన్న కనికరాన్ని ఎప్పుడు కూడా ఆయన కనపరుచుకోలేదు. ఈ బీద లాజరు ఏం చేశాడు? అక్కడ ఆయన వాకిటి దగ్గర ఉండి ఆయన పడవేసిన ఎంగిలి మెతుకుని తింటూ ఉన్నాడు. అయితే ఒకరేమో అబ్రహాము యొక్క కుడి 2 పార్శ్వములు చేరుకున్నాడు. అలాగే ఈ ధనవంతుడు పాతాళంలోకి తోయబడ్డాడు. ప్రియమైన వారు గమనించండి, మనము చివరిగా ఎక్కడికి వెళ్తామో ఇక్కడ 2 అంశాలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఒకటి పరలోకమా, రెండవది పాతాళమా. పరలోకం వెళ్ళాలంటే లాజరులాగా ఉండాలా, పాతాళానికి వెళ్ళాలంటే ధనవంతుల్లాగా మనము ఉండాలన్నది ఈ వచనాలు మనకు తెలియజేస్తున్నాయి. ప్రియమైన వాళ్ళ అలాగే మనం గమనించినట్లయితే ప్రియమైన వాళ్ళ ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 3-4 వచనాలలో కూడా ఎంతో శ్రేష్టమైన, అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది, ఆయన వారితో కాపురము ఉండును, వారు ఆయన ప్రజలయ్యుండును, దేవుడు తానే వారి దేవుడయ్యుండి వారికి తోడయ్యుండును, ఆయన వారి కన్నుల ప్రతి బాహ్య బిందువును తుడిచివేయును, మరణము ఇక ఉండదు, దుఃఖమైనను ఏడ్పైనను వేదన అయినను ఇక ఉండదు, మొదటి సంగతులు గతించి పోయినని సింహాసనంలో నుండి వచ్చిన ఒక గొప్ప స్వరము చెప్పుట వీటిని. చూడండి ప్రియమైన వారారా, పరలోకంలో ఏముంటాయనంటే అక్కడ దుఃఖమైనను ఏడ్పైనను వేదనైనను ఉండవు. ఇక్కడ నరకంలో పాతాళంలో శోధన వేదన అన్ని ఉంటాయండి. ఇప్పుడే మనము ఆయన ధనవంతులు చెప్తుండగా విన్నాము ప్రియమైన వారారా. అయితే ఈ 2 స్థలాల్లో నీవు ఏ స్థలంలో కోరుకుంటున్నావో, నువ్వు ఎక్కడికి వెళ్ళాలో నిర్ణయం మాత్రం నీ భూమి మీద నీదే ప్రియమైన వాళ్ళ. గమనించినట్లయితే యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 18వ వచనము 19వ వచనము, నా ప్రియ సహోదరులారా, మీరు ఈ సంగతి ఎరుగుదురు కనుక ప్రతి మనుష్యుడు చెప్పు వీరుటకు వేగిర పడవాడు, మాటలాడుటకు నిదానించువాడు, ఊపించుటకు నిదానించువాడునై ఉండవలను. 21వ వచనం, అందుచేత సమస్త కల్పషమును విర్రవీగుతున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తి గల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి. మీరు వినువారు మాత్రమై ఉండి
మిమ్మును మీరు మోసపుట్టకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువాడయుడి. ఎవడైనను వాక్యము వినువాడయుడి దాని ప్రకారము ప్రవర్తింపని వాడైతే వాడు అద్దములో తన సహజ ముఖమును చూసుకుని మనుష్యుని పోలి ఉండును. దేవుని స్తోత్రం కలుగుగాక. ప్రియమైన వారారా, ఇక్కడ మనం గమనించినట్లయితే ఆయన సృష్టించిన సృష్టిలో మనము ప్రథమ పరంగా ఉండాలన్నది ఆయన సంకల్పము, కోరిక ఉన్నది. ప్రియమైన వారారా, నిజంగా మనము ఆ సంకల్పం ప్రకారం తిరిగి ఆయన దగ్గరికి రావడానికి మనం ఏం చేయాలంటే, ప్రియమైన వారారా, ఆయన చెప్పే మాటలను వినాలి. ఆయన సత్యవాక్యాన్ని మనం విని ఆ ప్రకారం మనం జీవించి తిరిగి ఆయన దగ్గరికి వెళ్ళాలని ఆయన కోరికగా ఉంది. ఇక్కడ దుష్టత్వాన్ని వదలాలంటున్నాడు. అలాగే విర్రవీగుతున్న దుష్టత్వాన్ని మాని లోపల నాటబడి ఉన్న మీ ఆత్మలను రక్షించడానికి సర్వశక్తి గల వాక్యాన్ని మీరు సాత్వికంతో పాటించాలి, వినాలి. ప్రియమైన వాళ్ళ, నిజంగా దేవుడు నీ కొరకు నా కొరకు ఈ పరిశుద్ధ లేఖనాలను ఉంచి ఉన్నాడు. ప్రియమైన వాళ్ళ, వాటిలో ఎన్ని మనము ఆచరిస్తున్నాము, ఎన్ని పాటిస్తున్నాము అన్నది మనకు బాగా తెలుసు. ఒకరు చెప్పాల్సిన పని లేదు. అయితే మనం మామూలుగా వింటూనే ఉన్నాము, కానీ ప్రవర్తించే ప్రవర్తనలో ఎప్పుడు కూడా ఆ విన్న మాటలను తోసిపుచ్చేవారుగా ఉన్నాం. ప్రియమైన వాళ్ళ, వినుటకు వేగిర పడేవారుగా ఉండాలి. మాట్లాడడానికంటే ముందుగా మనము వేగిర పడి వినేవారంగా ఉండాలన్నది దేవుని వాక్యము సెలవిస్తుంది. నిజంగా వినుటలో ప్రియమైన వాళ్ళ మనకు విశ్వాసం కలుగుతుంది. విశ్వాసం ద్వారా మన మనసును మార్చుకోగల దేవుని వాక్యం మన మనసులో నిలబడుతుంది. ప్రియమైన వాళ్ళ, విని మనం ఆ వాక్యాన్ని వదిలిపెట్టే వారుగా ఉండకూడదన్నది దేవుని మాటగా ఉంది. ప్రియమైన వాళ్ళ, నిజంగా ఈ యాకోబు పత్రికలో ఆ 1వ అధ్యాయం అంతా కూడా చాలా జాగ్రత్తగా గమనించినట్లయితే మనిషి యొక్క జీవన స్థితిగతులను చాలా గొప్పగా చెప్పబడ్డాయి. ప్రియమైన వాళ్ళ, మన నాలుకను కూడా ఎలా ఉంచుకోవాలో యాకోబు పత్రికలోనే చెప్పబడింది. మనం మాటలు ఎంతో దుర్లభంగా, ఎంతో మన ఇష్టానుసారంగా నోట్లో ఏ మాట వస్తే ఆ మాట మాట్లాడుతుంటాం. ప్రియమైన వాళ్ళ, మన మనసుకు దుష్టత్వం కలిగి ఉన్నామని దేవుని వాక్యం చెప్తుంది. ఆ దుష్టత్వాన్ని కూడా మనము మర్చిపోవాలని దేవుని వాక్యము చెప్తుంది. మనం దేవుని వాక్యాన్ని విని మనలో ఉన్న దుష్టత్వాన్ని తొలగించుకొని మనము సరి చేసుకొని దేవుడు పిలుపుని బట్టి తిరిగి ఆయన సన్నిధానానికి వెళ్ళడానికి మనం సంసిద్ధులుగా ఉండాలన్నది దేవుని వాక్యము సెలవిస్తుంది. ప్రియమైన వాళ్ళ, అలాగే మనం గమనించినట్లయితే రోమియోకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 21 నుండి 23 వచనాలను చదువుకుందాం. అప్పటి క్రియల వలన నీకేమి ఫలము కలిగెను? వాటిని గురించి మీరిప్పుడు సిగ్గుపడుతున్నారు కారా? వాటి అంతము మరణమే. అయినను ఇప్పుడు పాపము నుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలము, దాని అంతము నిత్య జీవము. ఎలయనగా పాపము వలన ఉచితము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభువైన యేసుక్రీస్తునందు నిత్య జీవము. దేవుని స్తోత్రం కలుగుగాక. ప్రియమైన వారరా, పండు తినక ముందు మన జీవము ఏమి అంటే నిత్య జీవము. మనము దేవుని దగ్గర చాలా ప్రశాంతంగా ఉన్నాము, ఎంతో సంతోషంగా ఉన్నాము. ఎప్పుడైతే ఫలం తిని పాపాన్ని కొని తెచ్చుకున్నామో నిత్య జీవాన్ని పోగొట్టుకున్నాము. నిత్య జీవాన్ని పోగొట్టుకుని ప్రియమైన వాళ్ళ తిరిగి అది పొందుకోవాలంటే మనము క్రీస్తు ద్వారా మాత్రమే మనకు నిత్య జీవం వస్తుందని దేవుని లేఖనాలు మనకు తెలియజేస్తున్నాయి. మనలో విశ్వాసంగా దేవాది దేవుడు నీ కొరకు నా కొరకు ఈ లోకానికి వచ్చి మరణము పొంది ఆయన రక్తాన్ని శరీరాన్ని మన కొరకు ఈ లోకంలో ఉంచాడని మనం ఎంతమంది విశ్వసిస్తున్నాం? బలారాధనలో పాల్గొంటున్న ఎంతమంది ప్రియమైన వారులరా, మనము ఆ బలారాధనలో పాల్గొంటున్న విషయాన్ని గ్రహిస్తున్నాం. ఆయన రక్తాన్ని స్వీకరిస్తున్నాం, ఆయన శరీరాన్ని స్వీకరిస్తున్నాం అని చెప్పి ఆయన మాదిరికరమైన జీవితాన్ని మనం ఈ లోకంలో గడపాలని ఎంతమంది మనలో ఆలోచన చేస్తున్నాం? ప్రియమైన వాళ్ళ,
నిజంగా దేవుడు నీకు నిత్య జీవం ఇవ్వడానికి మానవులమైన మన కొరకు ఆయన పరలోకంలో తన గొప్ప ఉన్నతమైన స్థానాన్ని వీడి ఒక నరపుత్రుడిగా ఈ లోకానికి వచ్చాడు. ప్రియమైన వాళ్ళ ఎంత గొప్ప శ్రేష్ఠత మానవునికి కలిగి ఉన్నామో ఆలోచించండి. నీలాగా ఆయన స్వరూపంలో నీలాగా ఆయన తిరిగి ఈ లోకానికి వచ్చి మరణించి నీ కొరకు నీ పాపాల కొరకు ఆయన మరణించినట్లుగా మనం లేఖనాలను చూస్తున్నాం. ప్రియమైన వాళ్ళ అలాగే గమనించినట్లయితే ప్రసంగి రాసిన గ్రంథం ప్రసంగి 12:13 చూసినట్లయితే ఇంకొక శ్రేష్టమైన మాటను మనము చూద్దాం. ప్రియమైన వాళ్ళ ఇదంతా వినిన తరువాత తేలిన ఫలితార్థము ఇదే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుతుండవలెను. మానవ కోటికి విధి ఇదే. మానవ కోటికి విధి ఏమిటి అని అంటే ఆయన కట్టడలను అనుసరిస్తూ ఆయన చెప్పిన మాటలను వింటూ ఆ ప్రకారము ఈ లోకంలో జీవిస్తే మానవునికి అదే పరమార్థము విధి. నీవు నీ చిత్తానుసారంగా జీవిస్తున్నావేమో, నీకు ఏది మేలుకరంగా ఉందో నీవు అనుకుని ఆ ప్రకారం నువ్వు జీవిస్తున్నావేమో, నీవు సరి చేసుకోమని దేవుని వాక్యము సెలవిస్తుంది. ప్రియమైన వారరా, మన మానవ కోటికంత విధి ఏమిటి అంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన కట్టడలను అనుసరించుటే. ఆయన కట్టడలు ఏమేమి ఉన్నాయి? 10 ఆజ్ఞలు ఉన్నాయి కదా. 10 ఆజ్ఞలు దేవాది దేవుడు కుదించి 2 ఆజ్ఞలనే పెట్టారు. ఏమిటమ్మా అవి? నిన్ను వలె నీ పొరుగు అని ప్రేమించమన్నాడు. నీ పూర్ణ హృదయంతో దేవుణ్ణి సేవించమని ఆరాధించమని చెప్పారు. అయితే ఈ 2 మనం చేస్తున్నామా? నిన్ను వలె నీ పొరుగు వాడిని ప్రేమించమని అంటే నాకేమొస్తుంది? వాడిని ప్రేమిస్తే నాకేమొస్తుంది? లేదా వారికి ఏదైనా సహాయం చేస్తే నాకేం మేలు జరుగుతుంది అని ఆలోచన చేస్తాం. ఎవరైనా ఒక 100 రూపాయలు దానం చేస్తే ఎంతో గొప్పగా చెప్పుకుంటాం. ఇక్కడ విజయవాడలో వరదలు వచ్చినప్పుడు ఇన్ని కొట్టించాము అన్ని కొట్టిస్తామని చాలా మంది చెప్పుకుంటుంటారు. అయితే గుప్తంగా దానం చేసిన వాళ్ళు చాలా మంది ఉండి ఉండవచ్చు. వారి పేరు కూడా చెప్పుకోవడానికి వారు ఇష్టపడరు. ప్రియమైన వాళ్ళ వారు గొప్పవారా? నేను 5 కోట్లు ఇచ్చాను, నేను 1 కోటి రూపాయలు ఇచ్చాను, నేను 50 లక్షలు ఇచ్చాను అన్ని గొప్పగా పేరు పేపర్లలో వేయించుకునే వాళ్ళు గొప్పవాళ్ళు. ఎవరు చెప్పండి? ప్రియమైన వాళ్ళ వారిని గొప్పపరచుకోవడానికి గొప్ప చేసుకోవడానికి ఇలాంటి క్రియలు చేస్తుంటారు. చాలా మంది పేరు చెప్పుకోవడానికి కూడా, సహాయం చేస్తే పేరు చెప్పుకోవడానికి కూడా ఇష్టపడరు. ప్రియమైన వాళ్ళ గతంలో మీకు టాటా గురించి చెప్పారు. ఆయన కలిగిన ఆస్తిలో దాదాపు 60 నుండి 70% దానానికి ఇచ్చేస్తుంటాడు. ఆ ఆస్తి విలువ ఎంతో చెప్పమంటారా? ప్రియమైన వాళ్ళ అదాని అంబానీల ఆస్తి ఇప్పుడు ఎంతైతే వారి దగ్గర ఉందో దాన్ని మించిన ఆస్తి. ప్రియమైన వాళ్ళ అది ఆయన ఆనందాన్ని ఎక్కడ వెతుక్కున్నాడు అంటే ఇతరులకు ఇచ్చుటలో, ఇతరులను పంచుకున్నట్లో. ఒక ఇంటి వ్యక్తి ఆయన్ను తేలిపాలు చూస్తుంటే ఆయన అన్నాడంటే, ఎందుకయ్యా నన్ను అంత దీక్షగా చూస్తున్నావు అంటే, పరలోకంలో నన్ను చూడాలయ్యా, పరలోకంలో నిన్ను గమనించి నీకు అక్కడ కూడా నేను కృతజ్ఞతలు చెప్పాలి అన్న ఆలోచన ఆ వికలాంగుడు ఆయన చెప్పినప్పుడు ఆయన ఎంత ఆనందం కలిగిందంట. ప్రియమైన వాళ్ళ చూడండి, ఆలోచన చేయండి. మనము పక్కవారిని చూసినప్పుడు 10 రూపాయలు ఏదైనా మనకు తోచిన సహాయం చేయాలంటే 100 ప్రశ్నలు మన మధ్యలో ఉంటాయి. వాడు నిజంగా అవసరమైన ఉన్న వ్యక్తి లేక ఏ తాగుడుకో ఇంకొక దానికి ఉపయోగిస్తాడా అని ఆలోచన చేస్తున్నాం. ముందు మనిషిని కింద నుంచి ఆపాద మస్తకము చూస్తాం, ఎలా కనపడతాడు అని. మనము స్కానింగ్ చేసిన తర్వాత కానీ దానం చెయ్యం కదా. చూడండి ప్రియమైన వాళ్ళ, మరి దేవుడిచ్చిన ఆజ్ఞలు
నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి అని అన్నప్పుడు నీవు ఏమైతే కోరుకుంటున్నావో, నీవు ఏమైతే ఆశిస్తున్నావో అలాంటి స్థితిని ఎదుటి వ్యక్తికి నీవు చేయగలగాలి. నిజంగా చాలా మంది మనం ఏం చేస్తామంటే స్వార్థంతో నేటి దినాన ప్రపంచాన్నే మనిషి నాశనము చేసుకుంటున్నాడు. స్వార్థం అనేది ఎంతగా మనిషిని లొంగ తీసుకొని ఎంతవరకు తీసుకెళ్ళిందనంటే ఎవరు కూడా స్వర్గానికి పరలోకానికి వెళ్ళే పరిస్థితి అయితే కనబడటం లేదు ప్రియమైన వాళ్ళ. ఈ స్వార్థం వల్ల అందరూ కూడా పాతాళానికి అలాగే నరకానికి వెళ్ళే స్థితిని కోరుకుంటున్నారు, తెచ్చుకుంటున్నారు. అయితే క్రైస్తవులుగా మనము ప్రియమైన వాళ్ళ ఆ నరకాన్ని వదిలివేసి పరలోకం చేరే స్థితిని ఎదుటి వ్యక్తి ప్రేమ ద్వారా మనము ఎదుటి వ్యక్తిని మనము ప్రేమించుకున్నట్టు ఎదుటి వ్యక్తిని ప్రేమించడం ద్వారా మనకు పరలోకము వస్తుందని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇంకొక శ్రేష్టమైన మాటని చెప్పి నేను వాక్యం ముగిస్తాను ప్రియమైన వాళ్ళ. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 7-8 వచనాలను చూద్దాం ప్రియమైన వాళ్ళ. నా మహిమ నిమిత్తము నేను సృష్టించిన వారిని, నా నామం పెట్టబడిన వారినందరినీ తెచ్చుము. నేనే వారిని కలగజేసి వారిని పుట్టించిన వారను నేనే. కన్ను నుండి అంధులైన వారిని, చెవులుండి బదులైన వారిని తీసుకుని రండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ ప్రియమైన వారిలారా మనం గమనించినట్లయితే ఇక్కడ సువార్త విషయమైన జ్ఞానాన్ని మనకు దేవాదేవుడు తెలియజేస్తున్నాడు. మనమందరం కూడా ఆయన మహిమ కొరకు పుట్టిన వారని, ఆయన మహిమ కొరకు మనమందరినీ సృజించాడు. నీవు ఆయన మహిమ తెచ్చే కార్యం ఏమిటి అంటే, ఎవరైతే ఈ లోకంలో అంధత్వంగా జీవిస్తున్నారో, దేవుని తెలుసుకోలేక దూరంగా ఉంటున్నారో వారిని ఆయన దగ్గరకు తీసుకురమ్మని ఆజ్ఞ మనకు ఇస్తున్నాడు ప్రియమైన వారు. అలాగనే మనం గమనించినట్లయితే చెవిటి వారిని కూడా, చెవులుండి కూడా వినలేని వారిని ఆయన దగ్గరికి మనము తీసుకురావాలంటాం. ఎలా తీసుకురాగలం ఆలోచన చేయండి. ఎప్పుడైతే దేవుడు నీకు చేసిన మేలను ఎదుటి వ్యక్తికి సాక్షి రూపంలో నువ్వు పంచుకుంటావో ఆ సాక్ష్యాన్ని బట్టి వారు మారవచ్చు ప్రియమైన వాళ్ళ. ఎంతో మంది ఎన్నో చోట్ల సువార్త కూడికలు తిరుగుతూ ఉంటాయి. అక్కడ వేల మంది, వందల మంది వస్తారు, కానీ ఎంతమంది మారుతున్నారు అన్నదైనా మీరు గమనించారా? అయితే తద్వారా ఎన్నో సాక్ష్యాలు మనం వింటున్నప్పుడు ఫలానా కూడికలో నేను ఉన్నాను, ఆ కూడికలో విన్న వాక్యాన్ని బట్టి నేను మార్పు చెందాను అని ఒక్క వ్యక్తి మాత్రం చెప్తాడు ప్రియమైన వాళ్ళ, లేదా ఒక 3 వ్యక్తులు చెప్పగలరేమో. అయితే లక్షలు ఖర్చు పెట్టి చేస్తున్న ఈ సువార్త పరిచర్యలో ఒక వ్యక్తి, 2 వ్యక్తులు మాన్య దేవునికి స్తోత్రం. నిజంగా మనమైతే మనకు తెలిసిన ఈ దైవవాక్యాన్ని ఇతరులకు పంచి వారిని చెవుండి వినలేని వారినైనా, కన్నుండి కనలేని వారినైనా వారికి జ్ఞాన నేత్రాలను దయచేస్తూ, అలాగే చెవులను కూడా వినసొంపు అయిన దేవుని మాటలను చెప్పగలిగిన శక్తి మనకు ఈ మానవులమైన మనకు దేవాది దేవుడు ఇచ్చాడు. వారిని దేవుని దగ్గరకు నడిపించాలని ఆయన కోరిక, సంకల్పంగా ఉంది ప్రియమైన వారు. అయితే మనం గమనించినట్లయితే ఎఫెసీయులకు రాసిన యెషయా గ్రంథంలోనే 12వ వచనాన్ని చూద్దాం ప్రియమైన వారు. ఈ 43వ అధ్యాయంలోని 12వ వచనం, ప్రకటించిన వాడను నేనే, రక్షించిన వాడను నేనే, దాన్ని గ్రహింపజేసిన వాడను నేనే, ఏ అన్య దేవతయు మీలో నుండి ఉండలేదు, నేనే దేవుడను, మీరే నాకు సాక్షులు, ఏ యెహోవా. నిజంగా క్రైస్తవులమైన మనమందరం కూడా ఆయన సాక్షి బిడ్డలుగా ఉండాలన్న తపన తాపత్రి మనలో ఎక్కువగా కనబడుతుంది. సాక్ష్యాలు చెప్పమంటేనే చాలా మంది ఇక్కడ నుంచి నిలబడతారు కదా. మనం ఎందుకు? దేవుణ్ణి ప్రకటించుకోవడానికి. సాక్ష్యము ద్వారా దేవుడు తనకు చేసిన గొప్ప మేలును ఎదుటి వ్యక్తులకు చెప్పడానికి, ఆ సాక్ష్యం ద్వారా వారు కూడా మారు మనసు పొంది దేవుని యొక్క గొప్ప శక్తిని గ్రహించడానికి.
ఇక్కడ చెబుతున్న వాక్యం. మనమే ఆయనకు సాక్షులు అంట ప్రియమైన వాళ్ళ. కానీ మనలో ఎంతమందికి ఆ నిజమైన సాక్షులుగా ఉన్నామో మనమే పరిశీలన చేసుకోవాల్సిందిగా మనం చేస్తున్నాం. చివరిగా ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక, అపోస్తుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం ఈ వచనాలను చాలా జాగ్రత్తగా చదవాలి ప్రియమైన వారు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4 నుండి 7 వచనాలను చాలా జాగ్రత్తగా గమనించండి ప్రియమైన వాళ్ళ. దేవాదేవుడు నీతో నాతో ఏం మాట్లాడుతున్నాడో గమనించండి. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపామహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసు క్రీస్తు ద్వారా తనను కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులను నిర్దోషులనై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. 7వ వచనం, దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకు విమోచనము అనగా మన అపరాధములకు క్షమాపణ మనము కలిగి ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగుగాక. చూడండి ప్రియమైన వాళ్ళ, ఎంత శ్రేష్టమైన మాటలు మనం ఇక్కడ చూస్తున్నాం. ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృపా మహిమకు కీర్తి కలిగినట్లు మనము ఎలా ఉండాలి? ఆయన చిత్త ప్రకారము దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా మనము కుమారులుగా కుమార్తెలుగా మారాలన్నది దేవుని వాక్యము సెలవిస్తుంది. మనలో ఎంతమంది ఆయన కుమారులుగా పిలువబడుతున్నామో, ఎంతమంది కుమార్తెలుగా పిలువబడుతున్నామో, కుమారులైన మనము ఆ తండ్రి యొక్క మాదిరికరమైన జీవితాన్ని మనం ఎంతవరకు గడుపుతున్నామో లేదో గమనించుకోండి. మనమే పరిశీలన చేసుకోవాల్సిందిగా మరీ మనవి చేస్తున్నాను ప్రియమైన వాళ్ళని. అయితే ఆయన మనము పరిశుద్ధులుగా మనల్ని నిలబెట్టాలని, ఆయన కాచిన రక్తం ద్వారా మనల్ని నిర్దోషులుగా చేసి ప్రియమైన వాళ్ళరా ఆయన ఎదుట నిలవబెట్టుతున్నాడు. మనలో నిర్దోషులుగా ఎంతమందికి నిలబడుతున్నాము, పరిశుద్ధులుగా ఎంతమంది ఉన్నామో ఆలోచన చేయండి ప్రియమైన వాళ్ళరా. ఇందాక తల్లి గారు అన్నారు, నేను పరలోకానికి గ్యారెంటీ చేరిపోతాను. ఈ 2 అంశాలను జ్ఞాపకం చేసుకోండి ప్రియమైన వాళ్ళరా. ఎవరైతే పరలోకములు చేరాలనుకుంటున్నారో మొదటిగా కావాల్సింది పరిశుద్ధులుగా ఉండాలి, రెండవది నిర్దోషులుగా ఉండాలి. పరిశుద్ధులైన వారు ఎలా ఉంటారనేది మీకు తెలుసు. నేను పవిత్రులని, నేను పవిత్రులని చెప్పడానికి మీ అంతరాత్మే మీకు హెచ్చరిక చేస్తుంది, సాక్ష్యము పలుకుతుంది ప్రియమైన వాళ్ళ. అలాగే నిర్దోషంగా ఉన్నాము మేము అనడానికి కూడా ఎలాంటి దోషము మనం కలిగి ఉన్నామో మనకే తెలుసు. అయితే నీవు నేను అలాంటి నిర్దోషము లేకుండా పరిశుద్ధులుగా ఉన్నట్లయితే ఆ దేవాది దేవుని యొక్క రక్తము ద్వారా మనం వీటన్నింటినీ కడిగేసుకోవాలని దేవుని వాక్యము సెలవిస్తుంది ప్రియమైన వాళ్ళ. నేను ఈ దినాన దేవుడు మనములను పుట్టించినందుకు, ఆయన పుట్టించిన మనవలను మన జీవిత పరమాత్మని ఏమిటి ఇప్పుడు చెప్పండి. మీరు వాక్యము ఇంతవరకు విన్నారు, దేవునికి స్తోత్రం కలుగుగాక. అయితే పుట్టిన మనకందరికీ కూడా మన పరమార్థం ఏమిటి, మన జీవిత పరమార్థం ఏమిటి? యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన కట్టడలను అనుసరించితే మన విధి, మన ఒక్కరి విధి. అయితే ఎఫెసీ పత్రికలో చెప్పినట్టుగా ఇప్పుడు ప్రియమైన వాళ్ళ మనం అందరం కూడా పరిశుద్ధులుగా నిర్దోషులుగా ఉండాలి. యాకోబు పత్రికలో చెప్పినట్టుగా మనం అందరము కూడా ప్రియమైన వాళ్ళ దుష్టత్వాన్ని ఊహించే వారుగా ఉండాలి. మన క్రియల ద్వారా
మనం ఏమిటో ఎదుటి వ్యక్తులకు నిరూపించగలగాలి. ప్రేమైన వాళ్ళు, ఈ లోకంలో క్రైస్తవులుగా మనం జీవించినట్లయితే చివరిగా నీవు ఎక్కడికి వెళ్తావు అని అంటే బీద రాజులు చేరిన స్థలము. బీద రాజులు చేరుకున్న స్థలానికి నీవు నేను వెళ్తాం. ప్రేమైన వాళ్ళు, అయితే మనల్ని మనం సరిచేసుకోవడానికి మనం ఏమిటో మనకు ప్రతి ఒక్కరికి తెలుసు. మన అంతరాత్మ ప్రతి ఒక్కరికి ఘోషిస్తూ ఉంటుంది. అందుకే ఎప్పుడైతే మానవుడు జీవాత్మ అయినాడో ఆ జీవాత్మ ద్వారా దేవుడు మనల్ని ఎప్పుడు కూడా హెచ్చరిక చేస్తూ ఉంటాడు. ప్రియమైన వాళ్ళని హెచ్చరిక చేస్తూ ఉన్నప్పుడు ఆ హెచ్చరికలను ఎప్పుడైతే మనం పాటిస్తూ మన ఆత్మను ఆయన అనుసరిస్తూ ఆత్మానుసారులుగా మనం ఎప్పుడైతే జీవిస్తామో మట్టి శరీరముగా కాకుండా పరలోకం నుంచి వచ్చిన మానవుని మాదిరిగా, పరలోకం నుంచి వచ్చిన ఆ దేవాది దేవుడు మానవ రూపంలో మన లోకానికి వచ్చినట్టుగా ఆయన ఈ లోకంలో జీవించిన విధానంగా మనం జీవించినట్లయితే ప్రియమైన వాళ్ళ చివరికి మనం చేరే స్థలము పరలోకమే. కనుక పరలోకాన్ని మనము స్వీకరించాలి. పరలోకంలో మనం ఉండాలి అంటే మనం ఎలా ఉండాలో మనకే బాగా తెలుసు. ఊరికే వినేవారంగా ఉండకండి. ఏదో వింటున్నాము, వెళ్ళిపోతున్నాము. ఆదివారం వస్తుంది, ఎవరో అమ్మగారు అయ్యగారు వాక్యం చెప్తారు. ఆ వాక్యంలో ఏవో 4 మాటలు మనము వినే మన మనసుకు తోచింది ఇంకా బాగా చెప్పారయ్యా అని అంటాము, అనుకుంటామే. కానీ ఆచరణలో వచ్చేటప్పటికి ప్రియమైన వాళ్ళరా ఆచరణకు చాలా దూరంగా మనం ఉండడము జరుగుతూ ఉంది. దేవాదేవుడు చెప్తున్నాడు, వినువారమే మాత్రమే ఉండక వాటిని ఆచరించేవారుగా ఉండాలని దేవుడి వాక్యము సెలవిస్తుంది. ఈ దానివలన మీరందరూ కూడా దేవుడు పుట్టించిన ఆ పరమ ఇంజనీర్ అయిన ఆ దేవాదేవుడు నిన్ను నన్ను పుట్టించిన విధానంలో మన జీవిత పరమార్థాన్ని మనం గుర్తిరిగి ఆ ప్రకారం ముందుకు నడవాలని ఆశిస్తూ ఈ సమయం ఇచ్చిన ఆ దేవాదేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. అలాగే గుడికి వచ్చిన మీకు అందరికీ కూడా ప్రభునామమున వందనాలు చెల్లిస్తున్నాను. ప్రార్థన చేసుకుని వాక్యాన్ని ముగించుకుందాం, ప్రార్థించుకుందాము. పరిశుద్ధుడు పరిశుద్ధులకు తండ్రి, నిత్యుడము దేవ, సమాధానకర్త, స్తోత్రం 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 తెలుస్తున్నావు తండ్రి. తండ్రి దేవా, నీకు నిలబడిన నాయన నీవు మమ్మల్ని పుట్టించిన విధానాన్ని బట్టి తెలుసుకున్నాము తండ్రి. పుట్టుకలో నాయన మీరు మాకు ఇచ్చిన ఎంతో గొప్ప శ్రేష్ఠతను బట్టి దేవా స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. అయితే దేవా, లోకంలో నాయన మేము జీవించిన తిరిగి నీ సన్నిధానంలో రమ్మని మీ పుట్టుకుని బట్టి నాయన తిరిగి నీ సన్నిధానంలోకి రావాలంటే నేను పరిశుద్ధులుగా నిర్దోషులుగా మీ పుట్టుకు సహాయం చేయండి. ఎదుటి వ్యక్తిని ప్రేమించే వ్యక్తులుగా మమ్మల్ని తీర్చిదిద్దామని వేడుకుంటున్నాం తండ్రి దేవా. ప్రతి విషయంలోనైనా మిమ్మల్ని అనుసరించే వారిగా, మీతో నడుచువారిగా నాయన, మిమ్మల్ని నాయన మీ కట్టడను అనుసరించే వారిగా మీరు ఉంటకు నాయన మమ్మల్ని దీవించి ఆశీర్వదించి మీ చిత్తానుసారంగా మమ్మల్ని నడిపించుకోమని మా ప్రభువును రక్షకుడు నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.